హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో గోధుమ పిండి, శనగపిండి, బియ్యం పిండితో 5 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే స్నాక్స్ రెసిపీ చూపించానండి. స్నాక్స్కే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. మరి ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే ఒక అరకప్పు శనగపిండి, ఒక 1/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. దాని తర్వాత ఒక 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ 3 పిండిల్ని కొలత ప్రకారంగా తీసుకోవాలండి. తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఫ్లేవర్తో ఈ పునుగులు చాలా బాగుంటాయండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని పునుగుల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. జీలకర్ర ప్లేస్లో వాము కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే శనగపిండి వాడుతున్నాం కాబట్టి కొద్దిగా జీలకర్ర అయినా లేదంటే వాము అయినా వేసుకోవాలి. పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత కలుపుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. వెంటనే గట్టి పెట్టకుండా పునుగుల్ని కాసేపు అలా వేగనివ్వాలి. బాగా హై ఫ్లేమ్ లో కాకుండా అలా అని లో ఫ్లేమ్ లో కాకుండా లో టు మీడియం పునుగులు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. దీంట్లో నేను సోడా గానీ లేదా ఈనో గానీ ఏమీ వేయలేదండి. పిండి కలుపుకున్నాక కూడా నానాల్సిన అవసరం కూడా లేదు, వెంటనే వేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు టైం లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. బాగా వేగి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత నేను మొత్తం పిండిని ఇలా పునుగులాగా వేసుకున్నాను. ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక మా వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటే మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. నచ్చితే వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో పునుగులు రెడీ అయిపోయినాయండి. ఈ పునుగులకి కాంబినేషన్గా నేను టమాటా పచ్చడి అలాగే కారం పొడి చేశాను. పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ కన్నా ఈ రెండిట్ల కాంబినేషన్తో తింటే చాలా బాగుంటాయండి. పునుగులు చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగున్నాయండి. ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసుకున్నాక నచ్చితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతేనండి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.